నమస్తే, నేను మీ సతీష్. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతా ఉందా? అలాగే వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి ఉచ్చు బిగుస్తా ఉందా అంటే ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం ఎస్, ఈ రెండు పరిణామాలు కూడా అతి త్వరలోనే జరగబోతున్నాయి అనేటువంటిది స్పష్టమవుతుంది. ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఆ తిరుమలలో గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ రకమైనటువంటి అపచారాలు జరిగినాయి, ఏ రకమైనటువంటి మహాపాపాలు స్వామివారి పట్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. అందులో ప్రధానంగా చూస్తే అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి ఆ నెయ్యిని కూడా ఏ రకంగా కల్తీ చేశారు అనేటువంటి అంశం బయటకు పడింది. అది ఎన్ని కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఏ రకంగా అది ఒక సంచలనమైనటువంటి అంశంగా మారింది అందరికీ తెలిసిందే. అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు సిబిఐతో కూడినటువంటి ఒక సిట్ను నియమించింది. వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తులోనే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. అయితే ఇక అసలు ప్రభుత్వం కూడా పూర్తిగా అసలు అధికార వర్గాల నుంచి ఏ రకమైనటువంటి లోటుబాట్ల వల్ల, ఎలాంటి లోపాల వల్ల ఇలాంటి ఒక మహాపాపం స్వామివారి పట్ల జరిగింది అనేటువంటిది నిగ్గు తేల్చేందుకు ఒక ఏకసభ్య కమిషన్ని కూడా నియమించింది. దానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారు ప్రాతినిధ్యం వహించారు. పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన నేతృత్వంలోనే పూర్తిగా ఆ ఏకసభ్య కమిషన్ కూడా వాళ్ళు విచారణ అనేటువంటి చేపట్టి ఆ కమిషన్కి సంబంధించినటువంటి ఒక నివేదిక, అంటే ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఒక నివేదికని ప్రభుత్వానికి ప్రస్తుతం అందజేశారు. ఆ నివేదికలో వాళ్ళు ఏ రకంగా ఈ కల్తీ వ్యవహారం జరిగింది అనేటువంటిది స్పష్టత ఇస్తూ వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాలను చూస్తే మాత్రం ఎస్, టీటీడీ మాజీ ఈవోగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బంధువైన ధర్మారెడ్డి అతి త్వరలోనే అరెస్ట్ కాబోతా ఉన్నారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి మెడకి కూడా ఉచ్చు బిగేబోతా ఉంది అనేటువంటిది మాత్రం స్పష్టమవుతా ఉంది. ఏ రకంగా ఈ కల్తీ వ్యవహారం జరిగింది అని ఏకసభ్య కమిషన్ గుర్తించిందో ఒక్కసారి ఆ కమిటీ రిపోర్ట్ని కూడా చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, 1 man కమిటీ టీటీడీ ఘీ అడల్ట్రేషన్ మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అందులో వాళ్ళు క్లియర్గా చెప్పుకుంటూ వచ్చినటువంటి అంశం అంటే దినేష్ కుమార్ గారి కమిటీ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లో ఏముంది అంటే, ఘీ సప్లయర్ క్వాలిటీ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎస్టాబ్లిష్ ఇన్ August 2019 వర్ రిలాక్స్డ్ ఓన్లీ ఆఫ్టర్ 5 months later without impact assessment or justification. This led to non-compliant unverified firms. Example ki Bole Baba Organic Dairy Milk Private Limited participating, resulting in a quality decline and the supply of adulterated ghee. అంటే 2019లో తీసుకొచ్చినటువంటి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏవైనా కూడా డైరీలు నెయ్యి సరఫరా చేయాలి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పరిధులు, పరిమితులు, వాళ్ళకి నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ 2019లో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాటిని అమల్లోకి తెస్తే 5 నెలల్లోనే వాటిని మార్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికంటే ముందర అప్పటి టీటీడీ పాలక మండలి ఈ ఏవైతే నెయ్యి సరఫరాకు సంబంధించి ఏవైతే సంస్థలు ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని పరిమితుల్ని, కొన్ని నిబంధనలని కఠినతరంగా వాళ్ళు అమలు చేస్తూ ఉంటే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఆ నిబంధనలన్నింటినీ కూడా సడలించేసి వాటికి ఏ రకంగా వాళ్ళు రిలాక్సేషన్స్ ఇచ్చారో వాటి వల్లే ఈ అడల్ట్రేషన్ అంటే ఈ కల్తీ అనేటువంటిది జరిగింది అని 1 man కమిటీ వాళ్ళు గుర్తించారు. వాళ్ళ దర్యాప్తులో తేలింది. ఇక అన్సస్టైనబుల్ ప్రైస్ రిడక్షన్స్, illegal post-auction negotiations, awarding contracts to ineligible firms and an over-reliance on L1 without sufficient quality weightage, incentivized adulteration అని చెప్పేసి ఆ అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. అంటే పూర్తిగా ఏవైతే రేట్లు ఉంటాయో, అంటే ఇప్పుడు నెయ్యి కేజీకి ఇంత అని చెప్పేసి ఈ టెండర్లు పాడుకునేటప్పుడు ఎవరు తక్కువ ప్రైస్కి కోడ్ చేస్తే వాళ్ళకి టెండర్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ రకంగా ఆ నెగోషియేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా, అంటే ఆ టెండర్లు పాడుకునే దగ్గర ఆ నిబంధనలను ఇచ్చేటువంటి అంశాల్లో ఏ రకంగా అయితే కొన్ని సడలింపులు చేశారో ఆ సడలింపుల కారణంగానే ఈ రకమైనటువంటి ఒక కల్తీ వ్యవహారం జరిగింది అనేటువంటిది కూడా గుర్తించారు. ఇంకా అలాగే చూస్తే ఏ క్రిటికల్ CFTRI ల్యాబ్ రిపోర్ట్ August 3, 2022 కన్ఫర్మ్డ్
ఘీ అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ ఆయిల్స్, సిటోస్టెరాల్ ప్రెజెన్స్ అని చెప్పేసి, అలాగే సీనియర్ మేనేజ్మెంట్ డెలిబరేట్లీ సప్రెస్డ్ దిస్ రిపోర్ట్ అండ్ ఇగ్నోర్ టెండర్ కండిషన్ నెంబర్ 52 బ్లాక్ లిస్ట్ సచ్ ఫర్మ్స్. అంటే ఆగస్టు 3, 2022లోనే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఏమని? ఎస్, నెయ్యి అనేటువంటిది వెజిటబుల్ ఆయిల్స్ కావచ్చు, ఇంకొన్ని వాటి కలయిక వల్ల అక్కడ అడల్ట్రేషన్ జరుగుతోంది, అంటే కల్తీ కాబడింది అని చెప్పి సిఎఫ్టిఆర్ఐ ల్యాబు 2022 ఆగస్టు 3వ తారీఖునే ఒక నివేదికనిచ్చింది, ఆ రిపోర్ట్నిచ్చింది. కానీ అప్పటి టీటీడీలో ఉన్నటువంటి పాలక మండలి పెద్దలు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టారు. అసలు వాస్తవంగా ఇలాగా కల్తీ జరిగింది అని ఒక ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా కండిషన్ నెంబర్ 50 ప్రకారం ఆ సరఫరా చేసినటువంటి డైరీలు, ఆ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టేయాలి. ఇంకోసారి వాళ్ళు తిరుమలకి నెయ్యి సరఫరా చేయడానికి వీలు లేకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ అలా చేయకుండా సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ని కూడా తొక్కి పెట్టారు. ఇంకా అలాగే చూస్తే టీటీడీ అఫీషియల్స్ ఇనిషియల్లీ ప్లాన్ టు ఇన్కార్పొరేట్ మ్యాండేటరీ ఎఫ్ఎస్ఎస్ఏఐ సిటోస్టెరాల్ టెస్టింగ్ but reversed the decision, granting suppliers an exemption leading to procuring 70 lakhs plus kgs of ghee without the legal required quality check. అంటే FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అదొక జాతీయ సంస్థ. వాళ్ళు జూలై 1, 2022 నాటికే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలను వాళ్ళు అమల్లోకి తెస్తే వాటన్నిటినీ కూడా రివర్స్ చేశారు. రివర్స్ చేసి 70 లక్షల కేజీలకు పైగా నెయ్యి అనేటువంటిది సేకరించారు. అది కూడా ఎలాగా? ఆ సంస్థలకు సంబంధించి వాళ్ళు అంటే ఆ నెయ్యికి సంబంధించినటువంటి క్వాలిటీ చెక్ ఉంటుంది కదా, ఏది ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఏవైతే గనక క్వాలిటీ చెక్ ఉంటుందో ఆ క్వాలిటీ చెక్ అనేటువంటిది కూడా చేయకుండా 70 లక్షల కేజీలకు పైబడినటువంటి నెయ్యిని సేకరించారు అని చెప్పి అది కూడా గుర్తించారు. ఇంకా పోతే అనేక అంశాలు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఇంకొక అంశం చూడండి. ద రిపోర్ట్ హోల్డ్స్ ద ఫాలోయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అబోవ్ ల్యాప్సెస్: ద బోర్డ్, ద పర్చేస్ కమిటీ అండ్ ద సీనియర్ ఆఫీసర్స్. ఈఓ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ ఆర్ అడిషనల్ ఈఓ, ఎఫ్ఏ అంటే ఫైనాన్స్ అకౌంట్స్ అండ్ సిఏఓ, జిఎం ప్రొక్యూర్మెంట్స్, ఘీ అండ్ డైరీ ఎక్స్పర్ట్స్. అంటే ఈ రకంగా పూర్తిగా చూస్తే వీళ్ళందరి కారకులే, వీళ్ళందరి కారణం వల్లే, అంటే ఒక ఈఓ, అడిషనల్ ఈఓ, అలాగే ఫైనాన్స్ అథారిటీస్, వాళ్ళతో పాటుగా జిఎం ప్రొక్యూర్మెంట్స్, అలాగే ఘీ అండ్ డైరీ ఎక్స్పర్ట్స్, ఈ అధికారులందరూ కూడా ఆ రోజున వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు వల్లనే ఈ కల్తీ అనేటువంటిది వ్యవహారం జరిగింది. అంటే చెప్పాలి అని అంటే కనుక స్పష్టంగా దీని అంతటిని క్లుప్తంగా చెప్పాలి అని అంటే ధర్మారెడ్డి ఈవోగా, అడిషనల్ ఈవోగా ఉన్నాడు. ఆయనతో పాటుగా ఇంకొంతమంది ఘీకి సంబంధించినటువంటి ఘీ అండ్ డైరీ ఎక్స్పర్ట్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఫైనాన్స్ అథారిటీ కావచ్చు, లేదంటే జనరల్ మేనేజర్, వీళ్ళందరూ కూడా బాధ్యులే. వీళ్ళు ఏవైతే గనక అప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలు 2019లో వచ్చినటువంటి కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయో వాటన్నిటినీ సడలించేశారు. ఆ సడలింపులు చేయడం వల్లనే, అంటే ఉదాహరణకు చెప్పాలి అని అంటే మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. ఇది రిపోర్ట్స్ ఆర్ ఫైండింగ్స్, అంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్స్, అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, వాళ్ళు వాటిని ఫ్యాబ్రికేట్ చేసి ఎలాగా నెయ్యి అనేటువంటి సరఫరా చేశారు అనే దాన్ని ఒక్కసారి చూస్తే శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా నెయ్యి సరఫరా చేశారు కదా. ఈ బోలేబాబా నుంచి వచ్చింది రిజెక్ట్ అయితే వాటిని తీసుకెళ్ళి ఏఆర్ డైరీస్ ద్వారా ఈ వైష్ణవి వాళ్ళకే పంపి వైష్ణవి డైరీస్ పేరు మీద పంపారు కదా. సో వీళ్ళ దగ్గర వీళ్ళు ఏ రకంగా ఫ్యాబ్రికేట్ చేసి డాక్యుమెంట్స్ని సరఫరా చేశారు అని అంటే యాక్చువల్ బటర్ ప్రొడక్షన్, అసలు ఈ వైష్ణవి డైరీ వాళ్ళ యాక్చువల్ బటర్ ప్రొడక్షన్ ఎంత? 0.37 మెట్రిక్ టన్స్. కానీ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో ఎంత చూపించారు? 752.93 మెట్రిక్ టన్స్, విచ్ ఈజ్ ఏ 2000x, అంటే 2000 సార్లకు పైబడినటువంటి ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఫిగర్స్. అంటే 2000 సార్లు పైబడినటువంటి లెక్క చూపించారు. వాస్తవంగా 0.37 మెట్రిక్ టన్లు బటర్ మాత్రమే వాళ్ళు ప్రొడక్షన్ చేసేది.
కానీ వాళ్ళు చూపించిన లెక్క ఎంత అంటే 752.93 మెట్రిక్ టన్నులు మేము ప్రొడక్షన్ చేస్తున్నాం బటర్ని అని చెప్పి కాగితాల మీద చూపించి వీటి ఆధారంగా నెయ్యి సరఫరా చేశారు. అదంతా కూడా ఏమిటి? కల్తీ జరిగినటువంటి నెయ్యి. అసలు ఈ సంస్థలన్నింటినీ కూడా ఏ రకంగా తీసుకొచ్చారు అంటే నిబంధనలను సడలించి ఆ సడలింపులు చేయడం వల్ల అప్పటి వరకు కఠినంగా ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ తొలగించేసి ఏవైతే గనక అటు టెండర్ కావాల్సినటువంటి ఆ డైరీ సంస్థలు అలాగే ఆ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉండాల్సినటువంటి పరిమితుల్ని తగ్గించేసి, ఉదాహరణకు చెప్పాలి అని అంటే ఇంకొకటి కూడా చెప్తాను చూడండి ఇక్కడ. ఇగోండి, టెండర్ రిక్వైర్మెంట్ మినిమం గీ ప్రొడక్షన్ ఆఫ్ 2160 మెట్రిక్ టన్స్ పర్ ఇయర్. ఇది ఎవరిది? ఏఆర్ డైరీది. అంటే ఇందాక నేను చెప్పాను కదా నిబంధనలు ఎలా సడలించారు అని చెప్పేసని. 2160 మెట్రిక్ టన్నులు ఏడాదికి వాళ్ళు ఘీ అనేటువంటిది ప్రొడక్షన్ చేస్తూ ఉండాలి. ఏది? ఈ టెండర్లో ఎలిజిబిలిటీ పొందాలి అంటే ఏ డైరీ అయినా కానీ ఏ సంస్థ అయినా కానీ. కానీ వీళ్ళు యాక్చువల్గా ఈ ఏఆర్ డైరీ అనే వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారు అంటే 56.8 మెట్రిక్ టన్నులు మాత్రమే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తుంది. ఎంత? 2160 మెట్రిక్ టన్నులు ఏడాదికి ప్రొడక్షన్ చేయాలి అనేటువంటిది నిబంధనలు చెప్తా ఉంటే వీళ్ళు కేవలం 56 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ తోటి ఆ సంస్థల లోపలికి వచ్చేలాగా చేశారు నిబంధనలు సడలించడం ద్వారా. మిల్క్ హ్యాండ్లింగ్ ఎంత ఉండాలి? రోజుకి 130,000 లీటర్లు వీళ్ళు మిల్క్ హ్యాండ్లింగ్ అనేటువంటిది చేస్తూ ఉండాలి. అంటే పాల సేకరణ అనేటువంటిది 130,000 లీటర్లు రోజుకి సేకరణ జరుగుతూ ఉండాలి. కానీ వాళ్ళు ఏం చూపించారు? 2,30,000 లీటర్లు మేము రోజుకు సేకరిస్తున్నామని చూపించారు. వాళ్ళు సేకరించింది 130,000 లీటర్లే రోజుకి. కానీ దాన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసి 2,30,000 లీటర్లు మేము సేకరిస్తున్నామని చూపించారు. ఇక బటర్ ప్రొడక్షన్ విషయంలో కూడా ఏ రకంగా ఫ్యాబ్రికేట్ చేశారు అనేటువంటిది చూస్తే వాళ్ళు యాక్చువల్గా 1,182 మెట్రిక్ టన్నులు వాళ్ళు బటర్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటే చూపించింది ఎంత? మేము 3,594.56 మెట్రిక్ టన్నులు మేము బటర్ ప్రొడక్షన్ చేస్తున్నాం అని చెప్పేసని మొత్తం అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, అంటే తప్పుడు తడకలతోటి మొత్తం అలాంటి అన్ని డాక్యుమెంట్స్ పెట్టేసేసి ఆ ఉన్నోళ్ళు మనోళ్లే కదా, అధికారులు మనవాళ్లే, పాలక మండలి పెద్దలు మనవాళ్లే అని చెప్పేసని పూర్తిగా నిబంధనలన్నింటినీ కూడా సడలింపులు చేయించుకుని చేశారు వీళ్ళ కోసం. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలే బాబా వీటి కోసం అని చెప్పి అప్పటి పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఆదేశాలతో ఆ అధికారాలు కలిగినటువంటి ధర్మారెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాములు వీళ్ళందరూ కూడా ఏమిటి అంటే ఈ ఏదైతే గనక గీ అండ్ డైరీకి సంబంధించినటువంటి జిఎం ఉంటారు కదా, జనరల్ మేనేజరు, ఆయన లేని సమయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా కావాలని చెప్పి ప్రీ ప్లాన్డ్గా ఈ కల్తీ వ్యవహారం జరపటం కోసం నిబంధనల సడలింపులు, అక్కడ జరిగినటువంటి అవకతవకలు, ఆ టెండర్లకు సంబంధించి సంస్థలకు ఉన్నటువంటి ఆ పరిమితులు వీటన్నిటిని తగ్గించేయడం కారణంగానే ఈ రోజున ఈ కల్తీ అనేటువంటిది జరగటం, స్వామివారి పట్ల ఒక మహాపాపం అనేటువంటిది జరిగింది అని చెప్పి ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ వాళ్ళు పూర్తి ఆధారాలతో సహా ఏ రకంగా జరిగింది, ఏ రకంగా డాక్యుమెంట్స్ని ఫ్యాబ్రికేట్ చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళ దర్యాప్తులో నిగ్గు తేల్చి కారకులు ఎవరు అంటే అప్పటి ఈవో, అడిషనల్ ఈవో, ఇలాగా వీళ్ళందరూ కూడా బాధ్యులు, వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి. మరి ఈవో కానీ అడిషనల్ ఈవో కానీ ఎవరున్నారు? ధర్మారెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఎవరు చెప్తే చేశారు? ధర్మారెడ్డి ఆదేశాలతోటే కింది స్థాయి ఉద్యోగులు కానీ అధికారులు కానీ ఆ నిబంధనల సడలింపులు అనేటువంటివి చేసుకుంటూ వచ్చారు. మరి ధర్మారెడ్డి అవన్నీ చెయ్యాలి అంటే ధర్మారెడ్డికి ఆదేశాలు జారీ చేసేది ఎవరు? టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డే కదా. సో ఇప్పుడు ఈ మొత్తం కల్తీ వ్యవహారం నడిపింది, దీని అంతటికీ కారకుడు ధర్మారెడ్డి, అలాగే అడిషనల్ ఈవో, అలాగే ఎఫ్ఏ, సిఏఓ, అలాగే ఘీ అండ్ డైరీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ అధికారులు, ఉద్యోగులు, వీళ్ళందరి వల్లే ఈ పూర్తి కల్తీ వ్యవహారం నడిచింది. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి ఈ రిపోర్టు
ఆధారంగా ధర్మారెడ్డి అరెస్టు తప్పదు. ఈ ఏదైతే తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో ధర్మారెడ్డి అరెస్టు తప్పదు, అలాగే వైవి సుబ్బారెడ్డికి ఉచ్చు బిగుస్తుంది అనేటువంటిది కూడా ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఒక్కసారి చూస్తే స్పష్టమవుతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలన నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.